ఒక్కోసారి ఎవరికైనా సరే ఇలా జేబులు ఖాళీ అవుతాయి. నయా పైసా కూడా ఉండదు. ఎవరైనా సాయం చేస్తే బావుండు అనిపిస్తుంది. ఇలా జేబు ఖాళీ పరిస్థితులు అనాది అనుభవమే. అలాంటి పరిస్థితిలో అలాంటి వారి కోసం ఒక అద్భుత పథకం ఇప్పుడు రెడీ అయింది. అసలు సంగతికి వస్తే ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరం. అందుకే అందరూ బ్యాంకుల్లో తమ డబ్బులను దాచుకుంటారు. అలానే అవసరమైన ప్రతిసారి తమ ఖాతాలోనే డబ్బులను ఏటీఎం నుంచి డ్రా చేసుకుంటారు. ఇలా మనం ఏటీఎంలో నుంచి డబ్బులు విత్డ్రా చేయాలంటే అందులో ఖచ్చితంగా నగదు ఉండాలనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే అకౌంట్లో రూపాయి లేకున్నా కూడా ఏటీఎం నుంచి 10,000 విత్డ్రా చేసుకోవచ్చు. మీరు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. మరి దేశ ప్రజల కోసం మోదీ సర్కార్ ఎన్నో పథకాలను ఇతర కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చింది. అలానే పేద ప్రజల ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్రం వివిధ రకాల స్కీమ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అలా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఒకటి. నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అమల్లోకి వచ్చింది కూడా. ఈ పథకం కింద లబ్ధిదారులు పోస్టాఫీసులు, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులలో సున్నా బ్యాలెన్స్ తో ఖాతాలు ఓపెన్ చేయొచ్చు. ఈ స్కీమ్ కింద ఓపెన్ చేసిన అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. జన్ ధన్ యోజన ఖాతాలను ప్రభుత్వ పథకాలకు లింక్ చేసి లబ్ధిదారులకు నేరుగా నగదు జమ చేస్తున్నారు. ఈ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోయినా ఏటీఎం నుంచి 10,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా ఈ 10,000ను పొందే అవకాశం ఉంది. ఓవర్ డ్రాఫ్ట్ లేదా కష్ట సమయాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ అనేది బ్యాంకు కస్టమర్లకు అందించే ఒక రకమైన రుణం. అయితే ఈ రుణం కోసం బ్యాంకుకు వెళ్లి ఫామ్ నింపడం, వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవచ్చు. ఎంత డబ్బు వస్తుందనేది ముందుగానే నిర్ణయించబడుతుంది. ప్రతి బ్యాంకు ఓడీ మొత్తం వేరువేరుగా ఉంటుంది. ఎవరైనా జన్ ధన్ అకౌంట్ కలిగి ఉంటే ఓవర్ డ్రాఫ్ట్ కింద 10,000 రూపాయలు పొందొచ్చు. ఆ వ్యక్తి ఈ డబ్బును నేరుగా ఏటీఎం నుండి తీసుకోవచ్చు. అలా తీసుకున్న ఈ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి. చాలా బ్యాంకులు 10,000కు మించి ఓడీ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే అలాంటి ఖాతాల్లో మాత్రం కనీస బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. జన్ ధన్ ఖాతా ద్వారా ఓవర్ డ్రాఫ్ట్ పై తీసుకునే రుణానికి వడ్డీ 2 నుంచి 12% వరకు ఉంటుంది.